ఒక భయంకరమైన ఇప్పటి వరకు వీడని మిస్టరీ కుల్ధారా, ది గోస్ట్ విలేజ్ ఆఫ్ రాజస్థాన్. దాని గురించి తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గృహలక్ష్మి డైరీస్. ఇప్పుడు నేను చెప్పబోయే కథ రాజస్థాన్లోని కుల్ధారా అనే గ్రామం గురించి. రాజస్థాన్లోని జైసల్మార్ ఎడారుల్లో ఒక ఊరుంది, పేరు కుల్ధారా. 200 ఏళ్ల క్రితం వరకు ఎంతో కలకల్లాడే గ్రామం అది. కానీ ఒకానొక రాత్రి ఏమైందో తెలియదు, కానీ ఆ ఊరితో పాటు చుట్టుపక్కల ఉన్న 84 గ్రామాల ప్రజలు కట్టుబట్టలతో మాయమైపోయారు. అసలు వాళ్ళు ఎలా మాయమైపోయారో, ఎక్కడి వెళ్ళారో ఎవరికీ తెలియని ఒక మిస్టరీ. కానీ వారు పోతూ పోతూ ఈ ఊరిపై ఒక భయంకరమైన శాపం వదిలి వెళ్ళారు. ఆ శాపం ఏంటి? అసలు వారు ఎక్కడికి వెళ్ళారు? అసలు ఏం జరుగుతుంది అంటే, కథ ప్రకారం ఆ రాజ్యానికి మంత్రి అయిన సలీం సింగ్ అనే వ్యక్తి అత్యంత క్రూరుడు. అతనికి కుల్ధారా గ్రామం సర్పంచ్ కూతురు నచ్చింది. ఆమెను తనకు ఇచ్చి పెళ్లి చేయాలని, లేదంటే ఊరిపై భారీ పన్నులు వేస్తానని బెదిరించాడు. ఆ అమ్మాయి ప్రాణాన్ని, ఊరి గ్రామాన్ని కాపాడుకోవడానికి ఆ 84 గ్రామాల ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. వేల సంఖ్యలో ఉన్న ప్రజలు వెళ్తుంటే ఎవరూ చూడలేదా అని అందరికీ డౌట్ రావచ్చు. పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం తవ్వకాలలో అక్కడ ఎముకలు కానీ, మృతదేహాలు కానీ ఏమీ దొరకలేదు. అంటే వారు చనిపోలేదా, కేవలం వెళ్ళిపోయారా? కానీ ఎక్కడికి వెళ్ళారు ఇది మాత్రం తెలీదు. ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది. అక్కడ ఇల్లు కట్టాలని చూసినా కూలిపోతాయని స్థానికులు నమ్ముతున్నారు. పారానార్మల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు కూడా అక్కడికి రాత్రిపూట ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వారి ఎలక్ట్రానిక్ పరికరాలలో వింత శబ్దాలు రికార్డ్ అయ్యాయి. ఎవరు తమ పేర్లు పిలుస్తున్నట్లు వారికి అనిపించింది. ఎవరో మాత్రం తెలీదు. శబ్దాలు మాత్రం తీవ్రంగా వస్తున్నాయి. చూస్తే ఎవరూ లేరు. అక్కడ చూస్తే నో ఎంట్రీ ఆఫ్టర్ సన్సెట్ బోర్డ్ ఉంది. వారు వెళ్ళేటప్పుడు ఈ ఊరిలో ఇకపై ఎవరూ నివసించలేరు అని శాపమిచ్చారంట. ఇప్పటికీ ప్రభుత్వం సూర్యాస్తమయం తర్వాత ఎవరినీ లోనికి వెళ్ళనివ్వదు. అది పౌరుషమా లేక భయమా? వందల ఏళ్ల గురించి కుల్ధారా రహస్యం ఇప్పటికీ మట్టిలోనే దాగి ఉంది. ఈ మిస్టరీ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.